ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటాం. సాధించాలి అంటే మనకి ముందుకు నడిపేటువంటి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే మనకి భగవంతుడిచ్చినటువంటి భగవద్గీత. నిజానికి భగవద్గీత విదేశాల్లో అత్యంత అద్భుతంగా ప్రాచుర్యం పొంది నెదర్లాండ్ లాంటి కంట్రీల్లో ఒక పాఠ్యాంశంగా మారింది. బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీత సాక్షిగా ఆ పార్లమెంటు సభ్యులు ప్రమాణం చేశారు. అలాంటి గొప్ప గ్రంథాన్ని మనం ఏ మేరకు ఉపయోగించుకుంటున్నాం? ప్రతి ఇంటిలో భగవద్గీత ఉందా? అసలు మన చిన్నారుల భవిష్యత్తు, అంటే మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అంటే చిన్నతనం నుంచే భగవద్గీత రావాలి. ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ బాగుండాలని, అందరికీ కూడా ఆ గీతలో చెప్పినట్లు మనం ఏ విధంగా ముందుకు నడవాలి, మన ఇంద్రియాలను ఏ విధంగా జయించాలనేటువంటి అన్ని విషయాలు గీతలో మన డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. గీతను చదివిన వారు గొప్ప శక్తివంతులయ్యారు, గొప్ప వ్యక్తులయ్యారు. మరి అలాంటి గీతని మీకు మేము అందిస్తున్నాం. కానీ దానికి వ్యూస్ ఏ మేరకు వస్తున్నాయి? కనీసం మీరు గీతని మీ బిడ్డలకి ఒక చిన్న పుస్తకం కొనండి. గోరఖ్పూర్ వారిదైతే ఇంకా తక్కువ రేట్లో వస్తుంది. అది వింటూ చదవమని చెప్పండి, చాలా మంచి జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా, మీరు కూడా ఒక్కసారి ఓపెన్ చేసి గీతను వింటే కనీసం పుణ్యం మీకు దక్కుతుంది. మరి మన రాశి ఫలాలు చూసే ముందు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కండి ప్రతి నోటిఫికేషన్ కోసం. మరొక్కసారి చెప్తున్నాను, ఏమిటి మన గురువుగారు ఈరోజు ఎంత గట్టిగా భగవద్గీతను చెప్పారని అనుకోవద్దు. భగవద్గీత అంటే ఎవరో పోయేటప్పుడు పెట్టుకునేది కాదు, అది అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను మీ శ్రేయోభిలాషుని. మీరందరూ బాగుంటే నాకు ఎంతోమంది అనమాట, గురువుగారు మీరు చెప్తుంటే మాకు ఇన్స్పిరేషన్గా ఉంది, మేము బాగుపడుతున్నాము అనేటువంటి వారు ఉన్నారు. అందుకే ఆనందంతో మీరు నా బిడ్డలుగా భావించి ఈ చక్కని విషయాలు మీకు చెప్తున్నాను. మీరు ఆచరిస్తారని ఆశిస్తూ మరి మన రాశి ఫలాల్లోకి వెళ్దాము. కుంభరాశి, ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. మీరు ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయటం, ఊహల కంటే వాస్తవాలకి ప్రాధాన్యతనివ్వటం మీ లక్షణం. అయితే మీరు ఏ పని చేసినప్పుడైనా సరే సమయపాలన చాలా అవసరం. సమయానికి ప్రతి పని చేయాలనేటువంటి తపన పడే మీకు మంచి ఫలితాలే వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అనవసరమైనటువంటి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఏదైనా చిన్నపాటి మాట పట్టింపు వచ్చినా మీరు వారికి వెంటనే ఎదురు సమాధానం చెప్పటం కానీ, లేదంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అలాగే కొంతమంది సమస్యలకు దూరంగా పారిపోవాలి అనుకుంటే అవి పారిపోతున్న కొలది వెంటబడుతూనే ఉంటాయి. అందువలన సమస్యలకు ఎదురు తిరగండి, అవి తప్పకుండా ఆ సమస్యలు మీకు లొంగటం ఖాయం. అలాగే విధి నిర్వహణలో ఉండి మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోవటం కాస్త మనసుని మాత్రం కలిచివేస్తూ ఉంటుంది మీకు. అలాగే కొన్ని సందర్భాల్లో చూస్తే సహనాన్ని కోల్పోవటం, అలాంటప్పుడు కాస్త చిరాగ్గా ఉంటుంది. సహనం కోల్పోయి ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అలాంటప్పుడు మాత్రం కొద్దిగా సంయమనం పాటించండి. మనోధైర్యంతో ముందుకు నడిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఆదాయం విషయంలో చూసినట్లయితే మంచిగా ఉంది, బాగుంటుంది. కాకపోతే ఖర్చులు మాత్రమే కొద్దిగా మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఎక్కడో ఒక రూపంలో ఏదో ఒక కొత్త ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది. అక్కడ మాత్రం కాస్త గజిబిజి అవుతారు. అయినా పర్వాలేదు, నిలదొక్కుంటారు, ముందుకు వెళ్ళండి. ఇక గృహం లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి శుభకాలమే. మీకు తప్పకుండా గృహానికి కానీ వాహనానికి కానీ రుణప్రాప్తి అయితే లభిస్తూ ఉంది. ఉద్యోగస్తులకైతే
పని ఒత్తిడి వలన కొంత మానసిక చికాకు ఉంటుంది. సహ ఉద్యోగులతో కూడా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. మీ పని కాలం పూర్తయినప్పటికి కూడా, అంటే మీకు డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది అనుకోండి, ఒక గంటో 2 గంటలు ఎక్స్ట్రా పని చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. అందువలన తప్పదు, మీ పని పూర్తి చేసుకోవాలి, వెళ్ళాలి. లేదనుకుంటే ఉదయాన్నే మీ పై అధికారితో మాటలు కాయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త సమయాన్ని మీరు వెచ్చించాల్సిన పరిస్థితులు ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉన్నాయి. అది ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా సరే ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ వ్యాపారాన్ని పురోభివృద్ధులు చేస్తారు. కొంతమంది అయితే అంటే మీకు చక్కగా ఉన్న వ్యాపారాలని కొంతమంది వచ్చి మీకు ఏం చేస్తారంటే వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఇంకా బాగా డబ్బు వచ్చేస్తుందని చెప్పి మీకు ఆశ చూపిస్తారు. అలాంటప్పుడు మీరు యూటర్న్ తీసుకున్నట్లయితే అక్కడ నష్టాలే కనిపిస్తాయి. అందువలన ఎవరేం చెప్పినా నమ్మటం కాదు, దాని మీద అధ్యయనం చేయండి. అధ్యయనం చేయకుండా మీరు కొత్త వ్యాపారాల్లోకి ఎవరినో నమ్మి పెట్టడం అంత మంచిది కాదు. అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లు బాగుంటాయి. అలాగే మెడికల్ వ్యాపారస్తులకి బాగుంటుంది. కిరాణా షాపులకి, వస్త్ర వ్యాపారస్తులకి పర్వాలేదు. మరి ఇక కోళ్ళ పరిశ్రమ కానీ, మత్స్య పరిశ్రమ, వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే వ్యాపారాలు అయితే నష్టాలు రావు, కానీ ఈ వైరస్ల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం చాలా మంచిది. అలాగే వీధుల్లో వ్యాపారం చేసుకునేవారు, తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకునేవారు అందరికీ కూడా సుఫలితాలే కనిపిస్తున్నాయి. కాకపోతే రొటేషన్ విషయంలో కాస్త ఇబ్బందులు పడతారు. ఇక్కడ మాత్రం ఇంట్లో ఏదో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన వ్యాపారానికి కాస్త సింక్ అవ్వకపోవటం వలన చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయినా వాటిని అధిగమించే కాలం కూడా వస్తుంది. మరి ఈ రాశి మహిళలకు ఎలా ఉండబోతుంది అంటే, మీ జీవిత భాగస్వామి ప్రేమ మీపై ఏదో తగ్గిందనేటువంటి బాధ మీకు కలుగుతుంది. ఆ నిరాశ అయితే ఉంటుంది. అయితే మీరు మీ యొక్క భర్తని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినట్లయితే ఆయన పని ఒత్తిడిలో అలా ఉన్నారు తప్ప మీ మీద ప్రేమ లేకపోవటం కాదు అనే నిజాన్ని మీరు గ్రహించినట్లయితే మీకు అంతా మంచిగానే కనిపిస్తుంది. అలాగే మీ సంతానం విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం. మరి ఈ రాశి మహిళలకు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ, సామాజిక సేవలకు కానీ వీరందరికీ కూడా మంచి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. కాకపోతే కొంత మానసిక ఒత్తిడిని మాత్రం జయించాల్సినటువంటి అవసరం మహిళలకు ఉంటుంది. అలాగే మహిళలకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి, అలసట ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ రాశి వారికి అంటే విద్యార్థులకు చూసినట్లయితే మీలో కాన్సన్ట్రేషన్ లోపం ఎక్కడో కనిపిస్తుంది. ఎందుకంటే ఏకాగ్రత ఎప్పుడైతే లోపించిందో మీరు ఆటోమేటిక్గా యూటర్న్ తీసుకున్నట్లయితే, ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ మీద మీ బ్రెయిన్ పెట్టినట్లయితే ఇబ్బందులు పడతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించలేరు. అందువలన మీరు ఏకాగ్రతతో చదివినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి విజయాలను మీ సొంతం చేసుకుంటారు. అలాగే ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. పొట్టకు సంబంధించి గ్యాస్ట్రైటిస్ కానీ ఇతర సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మోకాల నొప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆరోగ్య సూత్రాలను పాటించండి. ఇక ప్రేమికులకు చూసినట్లయితే ఒకరి మీద ఒకరు ప్రేమ తగ్గకుండా చూసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మీ ప్రేమ 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. మరి ఈ కుంభరాశి వారికి మరిన్ని మెరుగైన ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ రెమెడీస్ని చూద్దాం. ఈ రాశి వారికి ఏ పరిహారాలు చేసుకోవాలి? ప్రతి ఒక్కరూ కూడా గణపతికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఆ నైవేద్యంగా పెట్టినటువంటి బెల్లం ముక్కని చిన్న ముక్క మీరు తీసుకొని, ఇంకొద్ది ముక్కని మీ వీధిలో ఎక్కడైనా ఒక చెట్టు కనిపించినట్లయితే అక్కడ చిన్న ఏదైనా ఒక కాగితం ముక్కైనా పెట్టి దాని మీద బెల్లం ముక్క పెట్టండి. మంచి ఫలితం వస్తుంది. అలాగే ఓం గం గణపతియే నమః, గణపతిని ఆ విధంగా ఆరాధించండి. అలాగే ఆ పరమేశ్వరుని ఓం హౌం నమః శివాయ,
ఓం హౌం నమ శివాయ. శివుడు మీ కష్టాలను తప్పకుండా వింటాడు. అలాగే ఓం హ్రీం సూర్యాయ నమః. సూర్యభగవానుడు మనకి వెలుగునిచ్చేవాడు. చాలామంది ఉద్యోగాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం తగ్గటం వలన. అందువలన ఓం హ్రీం సూర్యాయ నమః. మరి కాళభైరవుడికి మీకు తెలిసిందే, కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్య వశ్య కురుకురు స్వాహ. కురుకురు స్వాహ. మీ అందరికీ కూడా నేను ఈ మధ్య రక్ష గురించి చెప్పాను, జిల్లేడు వేరు. అది చాలామంది తీసుకుంటున్నారు. అలాగే రథసప్తమి చెప్పాను. తర్వాత భీష్మ ఏకాదశి 23వ తారీఖును కూడా కట్టుకోవచ్చు, ఒకవేళ లేటుగా ఎవరికైనా కవర్ అందినట్లయితే. ఈ జిల్లేడు వేరు ఈ రక్ష కట్టుకోవటం కానీ, అలాగే మరొక వేరుని వినాయక స్వరూపంతో మీ ఇంట్లో పెట్టుకోవటం, అలాగే కాలభైరవుని యొక్క హోమం చేసినటువంటి విభూతిని మీకు పంపించటం, అలాగే స్వర్ణాకర్షణ భైరవ యొక్క ఫోటో మరియు యంత్రాన్ని పంపించటం, ఆ ఫోటో వెనకాతలే ఉంటుంది, ఈ ప్రసాదం పంపించటం, అలాగే ఈ కాలసర్ప దోషం కూడా ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి ఏ అయితే మంత్రాలు మీరు చదవాలో అది కూడా మీకు పేపర్ పంపించడం జరుగుతుంది. చాలామంది చాలా ఆనందంగా మీరు రెస్పాండ్ అవుతున్నారు, చాలా సంతోషం. అలాగే ఈ కాలభైరవ హోమం కూడా ప్రతి అమావాస్యకి చేస్తాం. ఆ హోమం తర్వాత అన్నప్రసాద సేవ. ఎవరైనా హోమం చేసిన తర్వాత అయిపోయింది కదండి అనుకుంటారు, కాదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినట్లయితే ఆ ఫలితం దక్కుద్ది. ఆ సేవలో కూడా కొంతమంది పాల్గొనడానికి ముందుకు రావటం, మీ గోత్రనామాలతో చేయటం, చాలా అలా చేసుకున్న వాళ్ళు మంచి ఫలితాలను సాధించామని చెప్పటం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను గురువుగా చాలా సంతోషపడుతున్నాను మీ యొక్క ప్రగతిని చూసి. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.